ఇండస్ రివర్ సిస్టమ్ గురించి నేర్చుకుందాం. ఇండస్ మనకు తెలిసి ఇది 5 ఉంటాయి, 5 ఇందులో పార్ట్స్ ఉంటాయి. మెయిన్గా ఇండస్ గురించి నేర్చుకుందాం. ఇండస్ బేసిన్ అనేది ఇది యాక్చువల్గా టిబెట్ నుంచి, ఇండియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇన్ని కంట్రీస్లో ఉంటుంది. టిబెట్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. మన ఇండియాలో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఆఖరికి చండీగఢ్లో కూడా ఉంది. చండీగఢ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా అంటాం కదా, అక్కడ కూడా ఉంది. 9.8 ఏరియాని కవర్ చేస్తుంది, జియోగ్రఫికల్ ఏరియాని. టోటల్ జియోగ్రఫికల్ ఏరియా 9.8. ఓకే. ఈస్ట్లోనేమో ఇది ఇండస్ రివర్ సిస్టమ్ అంటే ఈస్ట్లోనేమో హిమాలయాస్ ఉంటవి. కరాకోరం రేంజెస్ ఏమో కరాకోరం అండ్ హారామోష్ రేంజెస్ ఏమో నార్త్లో ఉంటాయి. కరాకోరం వెస్ట్లోనేమో సులేమన్ అండ్ కిర్తర్, సౌత్లోనేమో అరేబియన్ సీ. ఇక్కడనేమో సులేమాన్ అండ్ కిర్తర్. ఇది అన్నట్టు. ఇండస్ వాటర్ ట్రీటీ మనకు వరల్డ్ బ్యాంక్ ఇది బ్రోకరేజ్ చేసింది 1960లో. ఇండస్ వాటర్ ట్రీటీ వరల్డ్ బ్యాంక్ బ్రోకరేజ్ చేసింది 1960లో మన ఇండియాకు పాకిస్తాన్కి మధ్యలో. ఫస్ట్ ఇండస్ రివర్ గురించి ఇది ఏం చేసుకున్నాం. ఇది ఎక్కువ 2800 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక గ్లేషియర్ నుంచి వస్తుంది. ఆ గ్లేషియర్ ఎక్కడ ఉంటుంది? బొకార్చు అని కైలాష్ మౌంటైన్ రేంజ్ టిబాట్లో. బొకార్చు అనే ఒక గ్లేషియర్, బొకార్చు అనే గ్లేషియర్, దాని దగ్గర ఉండే బొకార్చు అనే ప్లేస్ దగ్గర ఒక గ్లేషియర్ ఉంటుంది, అక్కడ నుంచి వస్తుంది బొకార్చు. కైలాష్ మౌంటైన్ రేంజ్ ఇన్ టిబెట్. ఇట్ ఈస్ నోన్ యాజ్ సింగి కంబం, లయన్స్ మౌత్. దీన్ని ఇంకొకటి ఏమంటారు అంటే లయన్స్ సింగి కంబం కూడా అంటారు. సింగి కంబన్ అంటే లయన్ మౌత్, సింగి కంబన్ కూడా అంటారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బొకార్చు గ్లేషియర్ నియరెస్ట్ కైలాష్ పాయింట్, ఆల్సో నోన్ యాజ్ సింగి కంబన్, లయన్స్ మౌత్. మన ఇండియాలో మాత్రం ఇది వచ్చేసి 1114 వస్తుంది, లడాఖ్లో ఫ్లో అవుతుంది. పాకిస్తాన్లో ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే చిల్లాస్ ఆఫ్ దర్దిస్తాన్ రీజియన్లో, పాకిస్తాన్కి ఏమో దర్దిస్తాన్ రీజియన్లో, అక్కడ పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది, అరేబియన్ సీలోకి వెళ్తుంది. ఓకే, మనం నేర్చుకున్నాం. దీనికి ట్రిబ్యూటరీస్ ఏమేమి ఉన్నాయి అంటే మెయిన్గా మనం లెఫ్ట్ బ్యాంక్ గుర్తుపెట్టుకుంటాం, రైట్ బ్యాంక్ వచ్చేసి ఎక్స్ట్రా పాకిస్తాన్లో ఉంటాయి కాబట్టి లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ మనకి ఇంపార్టెంట్. జేలం, చెనాబ్, రవి, బీస్, సట్లజ్, జన్స్కర్. రైట్ బ్యాంక్ వచ్చేసి షయోక్ అనేది మన ఇండియాలో ఉంటుంది. షోక్ రివర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. గిల్జిట్, ఇంకా మిగతావన్నీ కాబూల్, కురామ్, గోమల్, షిగర్ ఇవన్నీ అక్కడెక్కడ ఉంటాయి, నాట్ ఇంపార్టెంట్. రైట్ బ్యాంక్లో ఇంపార్టెంట్ వచ్చేసి లే. రైట్ బ్యాంక్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద రైట్ బ్యాంక్ ఆఫ్ ఇండస్. ఇక్కడ మాకు లే అనే సిటీ ఉంటుంది చూడు, అది రైట్ బ్యాంక్ ఆఫ్ ఇండస్లో ఉంటుంది. ఇక్కడనే నిమో బగ్జో డ్యామ్ ఇది అన్ ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ఆన్ ద ఇండస్ లొకేటెడ్ ఇన్ లే. ఓకే, డ్యామ్ కూడా ఉంటుంది, నిమో బగ్జో డ్యామ్. ఫస్ట్ చెనాబ్ గురించి నేర్చుకుందాం. చెనాబ్ గురించి నేర్చుకుంటే ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ రివర్. ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. 2 స్ట్రీమ్స్ నుంచి ఫామ్ అవుతుంది. ఏదేది అంటే చంద్ర అండ్ బాగా వచ్చేసి చంద్రబాగా ఇస్ నోన్ యాజ్ చెనాబ్. ఈ రెండు ఎక్కడ ఒరిజినేట్ అవుతాయి అంటే బారాలచ్చల పాస్ కాడ ఒరిజినేట్ అవుతుంది. బారాలచ్చ సో బారాలచ్చ పాస్ ఎక్కడుంది అంటే లహోల్ అండ్ స్పిట్టి దగ్గర ఉంది. లహోల్ అండ్ స్పిట్టి దగ్గర ఉంది బారాలచ్చ పాస్. ఎక్కడుంది అంటే ఇదన్నట్టు. చెనాబ్ వచ్చేసి చంద్రబాగా నుంచి వస్తుంది. ఒరిజిన్ ఎక్కడ అంటే బారాలచ్చ పాస్.
ఇది లహోల్ అండ్ స్పిటిలో ఉంది. మెర్జ్ విత్ ఈచ్ అదర్ ఎట్ తండి. డ్రైనేజ్ ఏరియా ఆఫ్ ద చెనాబ్ రివర్ బేసిన్ విత్ ఇన్ ఇండియా ఇస్ లొకేటెడ్ ఇన్ ద చెనాబ్ బారాలచ్చా పాస్ దగ్గర అర్జున్ అవుతుంది. ఇది ఎక్కడెక్కడ బేసిన్ ఉంటుంది అంటే హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో దీని బేసిన్ ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్లో దీని బేసిన్ ఉంటుంది. ఈ బారాలచ్చా పాస్ ఎక్కడుంది అంటే లహూల్ అండ్ స్పిటి దగ్గర ఉంటుంది. లహూల్ అండ్ స్పిటి నా చెనాబ్ రివర్ వచ్చేసి ఇండస్లో షోర్ కొట్టన దగ్గర పాకిస్తాన్లో జాయిన్ అవుతుంది. ఈ చెనాబ్ రివర్ అనేది చెనాబ్ ఇండస్కి ఎక్కడ జాయిన్ అవుతుంది అంటే పాకిస్తాన్లో జాయిన్ అవుతుంది. ఓకే, దీన్ని ఒక ట్రిబ్యూటరీస్ కూడా ఉన్నాయి, అంత నాట్ ఇంపార్టెంట్. బట్నాలా అనేది ఒక ట్రిబ్యూటరీ, బట్నాలా ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు. బట్నాలా అయితే ట్రిబ్యూటరీ ఆఫ్ చెనాబ్. డ్యామ్స్ వచ్చేసి బాగ్లిహర్ డ్యాము జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. దుల్హస్తి డ్యాము, సలాల్ డ్యాము రియాసీలో ఉంది. ఇదన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి జేలం ఇంపార్టెంట్. ఈ జేలం ఎక్కడ ఒరిజినేట్ అయిందంటే ఒక స్ప్రింగ్ దగ్గర వెరీనాగ్ స్ప్రింగ్ అని ఉంటుంది జమ్మూ కాశ్మీర్లో, పీర్ పంజల్ దగ్గర. వెరీనాగ్ స్ప్రింగ్, పీర్ పంజల్, అక్కడ ఒరిజినేట్ అయింది జేలం వచ్చేసి వెరీనాగ్ స్ప్రింగ్, పీర్ పంజల్. వెరీనాగ్ స్ప్రింగ్, పీర్ పంజల్. ఇట్ ఈస్ కాల్డ్ వేతి ఇన్ కాశ్మీర్, వెటెస్టా ఇన్ సంస్కృత్ అండ్ హైడస్పస్ ఇన్ గ్రీక్లో. ఓకే, ఇది ఒకటి. జేలం ఇది అప్పట్లో మన వేదాస్లో కూడా ఉండేది. వెటెస్తా అని సంస్కృత్లో, హైడస్పాస్ అని గ్రీక్లో. హైడస్పాస్ అంటే జేలం, హైడస్పాస్ అని గ్రీక్లో అనేవాళ్ళు, వెటెస్తా అని మన సంస్కృతిలో అనేవాళ్ళు. ఒరిజిన్ అయింది మాత్రం పీర్ పంజల్ రేంజ్ దగ్గర ఉన్న వెరీనాగ్ అనే స్ప్రింగ్ దగ్గర. ఇట్ ఈస్ ద మెయిన్ వాటర్ వే ఆఫ్ ద కాశ్మీర్ వ్యాలీ విచ్ ఫ్లోస్ త్రూ శ్రీనగర్ అండ్ కాశ్మీర్ వ్యాలీలో ఉండే వాటర్ వే ఇది. శ్రీనగర్ నుంచి ఉలర్ లేక్ నుంచి ఫ్లో అవుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఉలార్ లేక్ నుంచి కూడా ఫ్లో అవుతుంది. దిస్ ట్రాన్స్బౌండరీ రివర్ జాయిన్స్ ద చెనాబ్ నియర్ జంగ్ ఇన్ పాకిస్తాన్. జేలం పోయి చెనాబ్లో జాయిన్ అవుతుంది, చెనాబ్ పోయి ఇండస్లో జాయిన్ అవుతుంది. సో జే వచ్చేసి సివై అలా గుర్తుపెట్టుకోవాలి. శ్రీనగర్, బారాముల్లా, ఉరి ఈ రెండు ఇక్కడనే ఉంటాయి. ఉరి డ్యామ్ ఉంటుంది బారాముల్లాలో, అది హైడ్రో ఎలక్ట్రిక్ ఫ్యాక్ట్. నెక్స్ట్ రవి. రైజెస్ నియర్ రోహతాంగ్ పాస్ ఇన్ కులు హిల్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. రవి ఎక్కడ అంటే రోహతాంగ్ పాస్ దగ్గర కులు హిల్స్ ఉంటాయి కదా, కులు హిల్స్లో ఉన్న రోహతాంగ్ పాస్లో ఒరిజినేట్ అవుతుంది ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఫ్లోస్ త్రూ చంబా వ్యాలీ. ఇట్ జాయిన్స్ చెనాబ్ నియర్ సరాయ్ సిద్ధు ఇన్ పాకిస్తాన్. రవి అనేది ఒక ట్రాన్స్బౌండరీ రివర్. చంబా వ్యాలీతో ఫ్లో అవుతుంది.
చెనాబ్లో జాయిన్ అవుతుంది. ఇది కూడా పోయి చెనాబ్లో. జేలం వచ్చి చెనాబ్లోనే జాయిన్ అవుతుంది, రవి కూడా చెనాబ్లోనే జాయిన్ అవుతుంది. సో జేలం రవి రెండు పోయి చెనాబ్లో. సో ఇది కూడా పోయి చెనాబ్లో జాయిన్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రోహతాంగ్ పాస్. ఆర్ ఫర్ రవి, ఆర్ ఫర్ రోహతాంగ్ పాస్. కులు హిల్స్లో హిమాచల్ ప్రదేశ్లో అక్కడ ఉంటుంది. చంబా వ్యాలీతో ఫ్లో అవుతుంది. రవి రివర్ ఫ్లోస్ త్రూ విచ్ వ్యాలీ అంటే చంబా వ్యాలీ. సో ఆర్ ఫర్ రవి రివర్ ఫ్లోస్ త్రూ రోహతాంగ్ పాస్, కులు హిల్స్ అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సో రవి వచ్చేసి రోహతాంగ్ పాస్ కులు హిల్స్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ఆరిజినేట్ అయ్యి చంబా వ్యాలీతో ఫ్లో అయ్యి ఇది కూడా జేలంలోనే కలిసిపోతుంది. చెనాబ్లోనే జేలము రవి రెండు కలిపి చెనాబ్లోనే జాయిన్ అవుతాయి. చెనాబ్ పోయి మిండాస్లో జాయిన్ అవుతుంది. ఇది మెయిన్. ఇప్పుడు ఇంకా రవి గురించి ఏంటంటే రవి రివర్ గురించి ఏంటంటే ఇట్ డ్రైన్స్ ద ఏరియా లయింగ్ బిట్వీన్ పీర్ పంజల్ అండ్ దౌలాధర్ ఉంటుంది కదా, ఆ ఏరియాని డ్రాయింగ్ చేస్తుంది. పీర్ పంజల్ అండ్ దౌలాధర్ ఉంటుంది కదా, రేంజెస్ ఉంటాయి కదా, అక్కడ ఇది రివరు చేస్తుంది. డ్రైనేజ్ ఏరియా అక్కడ ఉంటుంది అన్నట్టు పీర్ పంజల్ అండ్. సో ఇలా క్వశ్చన్ రావచ్చు. ఏ రవి రివర్ డ్రైన్స్ విచ్ ఏరియా అంటే పీర్ పంజల్ అండ్ దౌలాధర్. ఇందులో ఇది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్లో ఫ్లో అవుతుంది. ఇది ఇక్కడ చాలా డ్యామ్స్ ఉంటాయి. బసాయి డ్యామ్, చమేరా డ్యామ్ 1, 2, 3 కానీ రంజిత్ సాగర్ డ్యామ్ ఇంపార్టెంట్. ఇది పంజాబ్లో ఉంటుంది. ఇక్కడ అమృత్సర్, పతన్కోట్ రివర్స్ ఇవి కూడా ఇక్కడ సిటీస్ ఉంటాయి. అమృత్సర్ పతాన్కోట్ రివర్ సిటీస్లోకి వెళ్ళిపోయే రివర్ పేరు ఏదంటే రవి. ఇంకోటి రంజిత్ సాగర్ డ్యామ్ కూడా ఉంటుంది. బీస్ వచ్చేసి ఇది ఒకడ ఒరిజినేట్ అయిందంటే బీస్ కుండ్ నియర్ రోహతాంగ్ పాసే. రవి లాక్కనే ఇది కూడా, కానీ ఇక్కడ బీస్ కుండ్ అని ఒకటి వస్తుంది, రోహతాంగ్ పాస్లో ఉండదు. సో రవి అండ్ బీసీ రెండు రోహతాంగ్ పాస్లో జాయిన్ అయితే ఒరిజినేట్ అవుతాయి. ఇది కులు వ్యాలీలోకి వెళ్ళి పోతుంది. ఇది కూడా కులు వ్యాలీ. గార్జెస్ ఇన్ దౌలాధర్ రేంజ్ మనం ఇంతకుముందు చూసుకున్నాము. ఇది సట్లజ్ జాయిన్ అవుతుంది నియర్ హరికే. సో బీస్ వచ్చి సట్లజ్ జాయిన్ అవుతుంది. ఎక్కడ జాయిన్ అవుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. హరికే. సో బీస్ హరికే సట్లజ్ని జాయిన్ అవుతుంది. ఇది హిమాచల్ ప్రదేశ్లో పంజాబ్లో ఫ్లో అవుతుంది. సిటీస్ వచ్చేసి మనాలి, కులు, మండి ఇక్కడనే ఉంటుంది. ఒక డ్యామ్ ఉంటుంది పోంగ్ డ్యామ్ అని, మహారాణా ప్రతాప్ డ్యామ్. పోంగు డ్యామ్ దీని డ్యామ్ ఇంకొక పేరు ఏదంటే మహారాణా ప్రతాప్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సట్లజ్ ఇది వచ్చేసి రక్షస్థాల్ అని ఉంటుంది కదా, ఇట్లా రాక్షసుడు. సట్లజ్ అన్నాడు రాక్షసుడు. రక్షస్థాల్ ఇక్కడ మానవ్ సరోవర్ టిబెట్లో ఒరిజిన్ అవుతుంది. నియర్ మానవ్ సరోవర్ టిబెట్ ఇక్కడ ఒరిజిన్ అవుతుంది. ఇక్కడ ఇది ఏమంటారు అంటే లంగ్చెన్ కంబాబ్ అని కూడా అంటారు. లంగ్చెన్ కంబాబ్. సో సట్లజ్ ఎక్కడ అవుతుంది? రక్షస్థల్ ఉంటుంది కదా, అక్కడ ఒరిజినేట్ అవుతుంది. రక్షస్థల్ ఎక్కడ ఉంటుంది? మాన్సరోవర్ టిబెట్ ఉంటుంది కదా అక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్. సట్లజ్ ఒరిజినేట్స్ ఇన్ రక్షస్థల్ ఇస్ నియర్ మానసరోవర్ టిబెట్. అక్కడ వచ్చేసి లంగుచెన్ కంబం అంటారు. ఇది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. చెనాబ్ ఏమో లార్జెస్ట్, ఇదేమో సట్లజ్ కాబట్టి లాంగెస్ట్, LONGEST లాంగెస్ట్. సట్లజ్ ఏమో చెనాబ్ ఏమో లార్జెస్ట్.
ఇదేమో లాంగెస్ట్. షిప్కిలాకెళ్ళి పాస్ షిప్కిలాకెళ్ళి పాస్ అవుతుంది. పాసెస్ త్రూ షిప్కిలాగ్ ఇన్ ఎమరేజ్ ఎంటర్ సార్. షిప్కిలాకెళ్ళి పాస్ అవుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంటిసిడెంట్ ఇట్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ హిమాలయస్. ఇది సట్లజ్ ఇస్ ద యాంటిసిడెంట్ రివర్. యాంటిసిడెంట్ అంటే హిమాలయస్ కన్నా ముందే ఉన్న రివర్ పేరు ఏది అంటే సట్లజ్. ఇక్కడనే ఇంపార్టెంట్ దట్ ఫీడ్ ద కెనాల్ సిస్టమ్. బక్రా నంగల్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, ఆ కెనాల్ని ఫీడ్ చేసేది సట్లజ్. బక్రా నంగల్ ప్రాజెక్ట్ ఇది అన్నట్టు. దీంట్లో రెండు సట్లజ్, రవి, బీస్. ద మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ సట్లజ్ రివర్ ఇన్ ఇండియా ఆర్ రవి అండ్ బీస్. సో రవి అండ్ బీస్ రెండు సట్లజ్ అన్నట్టు. రవి ఇంకా బీస్ వచ్చేసి సట్లజ్లో కలుస్తాయి. రవి ఇంకా బీస్ వచ్చేసి సట్లజ్లో కలుస్తాయి. సో అలా అన్నట్టు. ఇంపార్టెంట్ సిటీస్ ఏంటంటే ఫిరోజ్పూర్, లుధియానా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. బాక్రా డ్యామ్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఇది ఇక్కడనే ఉన్నాయి అన్నట్టు. పంజాబ్ వచ్చేసి మనకు తెలుసు 5 రివర్స్ అని వచ్చినాము. సట్లజ్, రవి అండ్ బీ. ఓకే 5 రివర్స్ అంటాము. సట్లజ్, బీస్, రవి, చెనాబ్, జేలం 5 అని అంటాం. కానీ ఈరోజు మాత్రం సట్లజ్, రవి, బీసే ఫ్లో అవుతున్నవి. ఇంకా రెండేమో పాకిస్తాన్లో ఫ్లో అవుతున్నాయి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పజ్నాడ్ అనే రివర్ అంటుంది. పజ్నాడ్ అనే రివర్ ఏంటంటే ఇది ఇండస్ రివర్ని జాయిన్ అవుతుంది మితాన్కోట్ పైన. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ద మెర్జింగ్ ఆఫ్ 5 రివర్ జేలాబ్, చెనాబ్, రవి, బీస్, చెట్లస్ ఇవి రెండు జాయిన్ అయితే పజ్నాడ్ అని అంటాము. జేలం ఇంకా చెనాబ్ పోయి జేలం ఇంకా రవి ఇవేమో చెనాబ్ని జాయిన్ అవుతాయి. బీస్ రివర్ జాయింట్ సట్లజ్ అండ్ చెనాబ్ జాయింట్ జేలం రవి ఎక్కడ ఉంటుంది. బీస్ రివర్ ఏమో సట్లజ్లో అవుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే జేఆర్సి జాయింట్ రికమెండేషన్ అట్లా అంటారు కదా, జాయింట్ రికమెండేషన్. జేపీసీ రిపోర్ట్ అలా అంటాం కదా, జేపీసీ బదులు జేఆర్సీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అలా జేపీసీ రిపోర్ట్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేఆర్సీ. సో జేలం ఇంకా రవి పోయి చెనాబ్లో జాయిన్ అవుతుంది. మరి ఇంకా మిగిలినది బీస్ పోయి సట్లజ్లో అవుతుంది. బస్ సట్లజ్ చెనాబ్ వచ్చేసి పజ్నాడ్ రివర్ ఫామ్ అవుతుంది. రెండు వచ్చేసి పజ్నాడ్ రివర్ అని అంటాం దీన్ని. సట్లజ్ వచ్చేసి లాంగెస్ట్, చెనాబ్ వచ్చేసి లార్జెస్ట్. ఇది ఇంపార్టెంట్. సో ఒకసారి క్విక్ సమ్మరీగా చూసుకుందాం. ఫస్ట్ ఇండస్ ఎక్కడెక్కడ అవుతుంది అంటే టిబెట్లో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియాలో ఫ్లో అవుతుంది. 9.8 ఏరియా ఆఫ్ ఇండియా కవర్ చేస్తుంది. స్టేట్స్ వచ్చేసి అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా ఇంకా పంజాబ్లోనే ఉంది కదా చండీగఢ్ కాబట్టి ఓకే ఇక్కడ. సో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా ఇవన్నీ ఫ్లో అవుతాయి. ఇక్కడ ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు ట్రైన్ చేసినాము అంటే 1960లో. ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో చేసినాము. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ అయినాక ఇండస్ గురించి నేర్చుకుంటే ఇది ఇండస్ ఎక్కడ వస్తుంది అంటే ఇండస్ వచ్చేసి బొకార్చు అనే ఒక గ్లేషియర్ దగ్గర ఒరిజినేట్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంది అంటే కైలాష్ మౌంటైన్ రేంజ్ ఉంటుంది. ఇది ఎక్కడుంది అంటే టిబెట్లో ఉంది. ఈ ఇండస్ని ఏమంటారు అంటే సింగి కుంభం కూడా అంటారు. సింగి కంబం ఇండస్ని సింగి కంబన్ అంటే లయన్ మౌత్ అని అర్థము. సో ఇది ఏ రివర్ని లయన్ మౌత్ అంటారు ఇండస్. ఏ రివర్ని సింగి కంబన్ అంటారు ఇండస్ని ఏమంటారు సింగి కంబన్.
ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2880 కానీ ఇండియాలో మాత్రం 1114 ఫ్లో అవుతుంది. పాకిస్తాన్లో ఎక్కడ కలుస్తుంది అంటే దర్దిస్తాన్ రీజన్ ఉంటుంది కదా, దర్దిస్తాన్ రీజన్ పాకిస్తాన్, అక్కడ పోయి పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది. అలా ఇది లడాఖ్లో ఎక్కువ ఫ్లో అవుతుంది. ఇది లడాఖ్లో ఇండస్ రివర్ అనేది లడాఖ్లో ఫ్లో అవుతుంది. లెఫ్ట్ బ్యాంక్ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ చూసినాం. రైట్ బ్యాంక్లో వచ్చేసి ఒక ట్రిబ్యూటరీ ఉంటుంది, షోక్ గిల్జిట్ అని. రెండు ఇంపార్టెంట్. రైట్ బ్యాంక్లో రెండు ఇంపార్టెంట్, కానీ లెఫ్ట్ బ్యాంక్లో ఇండస్, జేలం, రవి, చెనాబ్, బీస్, సట్లజ్, ఇవన్నీ జన్స్కర్, ఇవన్నీ లెఫ్ట్ బ్యాంక్. రైట్ బ్యాంక్లో మాత్రం వచ్చింది షియాక్ గిల్జిట్. గుర్తుపెట్టుకుంటావు. ఇండస్ వచ్చేసింది బొకార్చు గ్లేషియర్, కైలాస్ మౌంటైన్ రేంజ్, టిబాట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ సింగి కంబన్. సో నెక్స్ట్ వచ్చేసి జేలం, చెనాబ్ అంటే దీని ఏమంటారు అంటే చంద్రయాన్ బాగా అంటాము. ఇది లాంగెస్ట్ చంద్రయాన్ బాగా. ఇది అక్కడ ఒరిజిన్ అయింది వచ్చేసి బారాలచ్చా పాస్. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఇది బారాలచ్చా పాస్. చెనాబ్లో గుర్తుపెట్టుకోవాల్సింది బారాలచ్చా పాస్. ఈ బారాలచ్చా పాస్ ఎక్కడ ఉంటుంది అంటే లహోల్ అండ్ స్పిటి. బారాలచ్చా పాస్, లచ్చా పాస్, LACHA, లచ్చా పాస్ అంటే లహోల్ అండ్ స్పిటి. చెనాబ్, బారాలచ్చా పాస్, ఇది గుర్తు రావాలి. బీఫర్ లచ్చా పాస్ అంటే లహోల్ అండ్ స్పిటి, ఇక్కడ గుర్తు రావాలి. ఇది అన్నట్టు మెయిన్గా. ఈ చెనాబ్ పోయే దీంట్లో జాయిన్ అవుతుంది. చెనాబ్లో ఎక్కడ జాయిన్ అవ్వదు. చెనాబ్ ఇండస్, డైరెక్ట్ ఇండస్లో జాయిన్ అవుతుంది. షోర్కోట్ అని పాకిస్తాన్లో, అది నాట్ ఇంపార్టెంట్. సో చెనాబ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి జేలం వచ్చేసి వెరీనాగ్ అనే ఒక స్ప్రింగ్ పీర్ పంజల్ రేంజ్లో. వెరీనాగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, లొకేటెడ్ ఎట్ ద ఫుట్ ఆఫ్ పీర్ పంజల్. జేలం అనేది వెరీనాగ్ దగ్గర పీర్ పంజల్ రేంజ్ దగ్గర ఉండే వెరీనాగ్లో బర్న్ అవుతుంది. వెరీనాగ్ స్ప్రింగ్. జేలం అనేది ఎక్కడ ఉంటుంది అంటే వెరీనాగ్ స్ప్రింగ్ దగ్గర ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లా జేలం ఉంటుంది కదా, ఇట్లా వెరీనాగ్ ఇట్లా ఇట్లా వెరీనాగ్ స్ప్రింగ్, పీర్ పంజల్ రేంజ్ దగ్గర జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. అక్కడ గుర్తుపట్టుకోవచ్చు. దీన్ని హైడస్ జేలంని. సో జేలం ఎక్కడ ఉంటుంది? వెరీనాగ్ స్ప్రింగ్ ఎక్కడ ఉంటుంది? జమ్మూ అండ్ కాశ్మీర్, పీర్ పంజల్ అని ఉంటుంది అక్కడ. ఇంకొకటి ఇక్కడ జైలులో ఇది హైడస్ పీస్ అని గ్రీక్లో అంటారు. వీటిస్టా అలాక జైలంని సంస్కృతిలో అంటారు వితిస్తా అని. ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఇది ఉలార్ లేక్కి వెళ్ళి పాస్ అయ్యేది కూడా జేలమే. ఉలార్ లేక్ ఇంకా శ్రీనగర్కి వెళ్ళి పాస్ అయ్యేది కూడా ఇదే. కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళి కూడా పాస్ అయ్యేది ఇదే. సో అలా జేలం అయిపోయింది. ఏమేమైపోయింది? చెనాబ్, జేలం అయిపోయింది. నెక్స్ట్ రవి వచ్చేసి ఇది రోహతాంగ్ పాస్లో ఒరిజినేట్ అవుతుంది. నియర్ రోహతాంగ్ పాస్ ఇన్ కులు హిల్స్, హిమాచల్ ప్రదేశ్. రోహతాంగ్ పాస్, కులు హిల్స్ ఉంటాయి కదా, కులు హిల్స్లో హిమాచల్ ప్రదేశ్లో ఇది బర్న్ అవుతుంది. చంబా వ్యాలీకి వెళ్ళి పోతుంది. రవి చంబా వ్యాలీకి వెళ్ళి పోతుంది. పీర్ పంజల్ దౌలాధర్కి మధ్యలో పోతుంది. పీర్ పంజల్ దౌలాధర్కి ఉన్న మధ్యలో రవి పోతుంది. చంబా వ్యాలీ వస్తుంది. చంబా వ్యాలీ ఇది. బీస్ ఇది ఎక్కడంటే బీస్ అంటే బీస్కుండు. ఇది కూడా రోహతాంగ్ పాస్. ఇది కూడా రోహతాంగే. బీస్ రోహతాంగే, రవి రోహతాంగే. బీస్ కూడా రోహతాంగే, రవి రోహతాంగే. రెండు రివర్స్ రవి బీస్ అంటే 20 రవిలు ఇట్లా ఏదో గుర్తుపెట్టుకోవచ్చు. ఇది రెండు రోహతాంగ్ దగ్గర ఉంటాయి. బీస్కుండ్ అని ఉంటుంది అన్నట్టు.
ఇది బీస్ పోయి సట్లజ్లో పోతుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ దీని మీట్ అయిన పాయింట్ ఏంటంటారంటే హరికే 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 లాస్ట్ సట్లజ్. సట్లజ్ వచ్చింది ఎక్కడంటే రాక్షస్, ఎస్ ఇక్కడ రాక్షస్ పలకడానికి కొద్ది ఇబ్బందిగా ఉంటుంది కదా. రాక్షస్ థల్లో ఉంటుంది. రాక్షస్ థల్ అంటే మనకు తెలుసు మానసరోవర్ టిబెట్. సో టిబెట్లో వచ్చేసి ఇండస్ ఒకటి, బొకర్చు, ఇంకా నెక్స్ట్ వచ్చేసింది సట్లజే. ఈ రెండే సట్లజ్లో టిబెట్లో ఉంటాయి. సరే నెక్స్ట్ వచ్చేసి ఇండస్, సట్లజ్ ఈ రెండు టిబెట్లో అయినాయి. ఇదేమో మానసరోవర్ లేక్ టిబెట్. ఫ్రమ్ రైసెస్ ఇన్ రాక్షస్ థల్ నియర్ మానసరోవర్ ఇన్ టిబెట్. ఇక్కడ ఇంకా దీన్ని కూడా ఒక పేరు అండి మనకు తెలుసుగా, టిబెట్లో అంటేనే కంబన్ అని ఒకటి అంటారు, లంగుచెన్ కంబం అని అంటారు దీన్ని. ఇంకొక పేరు సట్లజ్. ఇంకా ఇండస్కి స్పెషాలిటీ ఏంటంటే ఈ రెండు టిబెట్లో. ఇండస్ ఏంటంటే అది బొకార్చు గ్లేషియర్, కైలాష్ మౌంటైన్ రేంజ్. ఇదేమో సట్లజ్ ఏమో రాక్షస్ థల్ మానసరోవర్ లేక్. దీనికి కూడా ఒక పేరు లంగుచెన్ కంబాబ్ అని అంటారు. ఇది లాంగెస్ట్ ఇది. ఇంకోటి యాంటీసిడెంట్ కూడా, ఇది యాంటీసిడెంట్ బక్రనంగల్ ప్రాజెక్ట్ కూడా ఉంటుంది. సో సట్లజ్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సట్లజ్లో ఇది ఏంటంటే లాంగెస్ట్, బక్రనంగల్ ప్రాజెక్టు, యాంటీసిడెంట్ రివరు అలా అని అట్లున్నాయి అన్నట్టు. ఇది ఇండస్.